ఈ భూమి పుట్టినప్పటి నుంచి మనందరికీ ఉండేటువంటి ద బెస్ట్ ఇమోషన్, ఉండాల్సినటువంటి ఇమోషన్ లవ్, ప్రేమ. ఇది లేకుండా మనం బతకలేము. సో ఈ ప్రేమకి సంబంధించి ఎన్ని సినిమాలు వచ్చినా ఇంకొక సినిమా వస్తే బాగుంటుంది అని మనకు అనిపిస్తూనే ఉంటుంది. మరి ఈ పందాలోనే ఇప్పుడు ప్రేమిస్తున్నా అనేటువంటి సినిమా మన ముందుకు రాబోతుంది ఆన్ November 7th. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద ఫిల్మ్. అండ్ ఈ రోజు మనకి ద టెక్నీషియన్స్ అండ్ అలాగే హీరోయిన్ ఇద్దరు ఇక్కడే ఉన్నారు. ప్రొడ్యూసర్ కనకదుర్గారావు గారు, నమస్కారం అండి. IBM అనేటువంటి బ్యానర్ ని ఎస్టాబ్లిష్ చేసి ఈ మూవీని ఫస్ట్ మూవీగా మనకి అందిస్తున్నారు. సో మీ కంగ్రాచులేషన్స్. అలాగే డైరెక్టర్ భాను గారు ఆల్రెడీ మనకి RDX లవ్, అలాగే రాజధాని ఫైల్స్ లాంటి సినిమాల్ని అందించారు. హిస్ ఆల్రెడీ 1-2 స్టేట్ గవర్నమెంట్ నంది అవార్డ్స్ ని గెలుచుకున్నారు. మంచి అక్లెయిమ్ వచ్చింది వారి సినిమాలకి. మీకు కూడా కంగ్రాచులేషన్స్. ఇక ప్రీతి ఈ సినిమా ద్వారా ఇంట్రడ్యూస్ అవుతుంది. గ్లామర్ లో నాకు గట్టి పోటీ ఇవ్వబోతుంది. ప్రీతి కంగ్రాచులేషన్స్ నాకు పోటీ ఇస్తున్నందుకు. అండ్ అలాగే సాత్విక్ అయితే మనం చైల్డ్ యాక్టర్ గా చూసాము, బాహుబలిలో చూసాము, 100% లవ్ లో చూసాము, సల్లార్ లో చూసాము, దువాడ జగన్నాథం లా నంబర్ ఆఫ్ ఫిల్మ్స్ ఉన్నాయి. అలాగే ఈ ఫిల్మ్స్ అన్నిటితో పాటు నా షోలో కూడా చూసారు మీరు. బలే ఛాన్స్ లో చూసారు, క్యాష్ లో చూసారు, జీన్స్ లో చూసారు, అన్ని షోస్ లోనూ ఆల్మోస్ట్ సాత్విక్ వచ్చాడు. ఇప్పుడు సాత్విక్ ఈ సినిమా ద్వారా హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. హార్టీ కంగ్రాచులేషన్స్. సో ప్రేమిస్తున్నా అనేటువంటి టీజర్ చూసామండి. చాలా డిఫరెంట్ గా ఉంది. అబ్బాయికి ఏమో కాళ్ళకి సంఖ్యలు వేసేస్తున్నారు. అంటే వీడేంటి ఈ అమ్మాయిని సతాయిస్తున్నాడా, ఏం జరుగుతుంది అసలు, వాట్ ఈస్ హ్యాపెనింగ్ తెలుసుకుందామని ఈ రోజు నేను ఇక్కడికి వచ్చాను. కొంచెం మూవీ గురించి ఫస్ట్ డైరెక్టర్ గారిని అడిగేద్దామా? ఓకే, భాను గారు చెప్పండి. డిఫరెంట్ ఫిల్మ్ అంటే లవ్ లో మీ సినిమాలు అన్ని కూడా డిఫరెంటే. మీ సబ్జెక్ట్స్ అన్ని మీరు ఎంచుకునేవన్నీ డిఫరెంటే. సో ఇందులో వాట్ ఇస్ దట్ అంటే సోల్? అన్కండిషనల్ లవ్ అండి. అంటే అనంతమైన ప్రేమ. మన ప్రేమను చూస్తాం, ఎక్స్ట్రీమ్ లవ్ అంటే ఇంకా అన్కండిషనల్ లవ్ అనమాట. ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది హీరో క్యారెక్టరైజేషన్. అంటే ఇలా ప్రేమించే అబ్బాయి మనకు దొరికితే మనం ప్రతి అమ్మాయి ఫీల్ అయ్యేలా ఉంటుంది ఈ సినిమా. అంటే ప్రతి అమ్మాయి పెళ్లి చేసుకునేటప్పుడు అలాగే అనుకునే మనం పెళ్లి చేసేసుకుంటాం. అఫ్ కోర్స్ పెళ్లి చేసుకున్న తర్వాత కూడా అది నిజమని తెలుస్తుంది. మా ఆయన చూస్తుంది. సేమ్ ఇలాగే ఉంటుందండి. మీరంతా గొప్పగా గ్రేట్ గా ఉంటారు, అలాగే అలాంటి గొప్ప ప్రేమే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఏంటి ఇది, ఒకవేళ కనుక నేను ఏ సినిమా టోన్ కి ఇది చాలా దగ్గరగా ఉంది అని అడిగితే మీరు ఏ సినిమాకి చెప్పగలుగుతారు? లైక్ మనకి ప్రేమ కథలు చాలా వచ్చాయి కదా పాస్ట్ లో. వెంకటేష్ గారి ప్రేమ సినిమా గానీ, లేకపోతే గీతాంజలి గానీ, రీసెంట్ టైమ్స్ లో వచ్చినటువంటి ఉప్పెన గానీ, బేబీ గానీ, ఇలా మనం చేస్తే వాటికి ఏదైనా ఒకదానికి మీరు దీన్ని కొంచెం దగ్గరగా ఉంది అంటే కథ పరంగా కాదు, టోన్ పరంగా, లేదా ఇది ఇప్పటి వరకు రాలేదంటారా? అంటే అవన్నీ గ్రేట్ ఫిల్మ్స్ అండి మీరు చెప్పినవన్నీ. ఇది కూడా వన్ ఆఫ్ ద గ్రేట్ ఫిల్మ్ లో ఉండాలని చేసిన ప్రయత్నం అండి. ఇది సూపర్ కొంచెం ఎక్స్పెరిమెంటల్ గా చేసాం, బట్ ఆడియన్స్ ఖచ్చితంగా నచ్చుతుందండి డెఫినెట్ గా. అంటే అప్రోచ్ కొంచెం కొత్తగా ఉంటుందండి, హీరో క్యారెక్టరైజేషన్ కానీ, ఎమోషన్స్ కానీ. అందులోనూ మన తెలుగు సినిమా ఆడియన్స్ బెస్ట్ ఆడియన్స్ అండి ప్రపంచంలో. అసలు సినిమా చాలా బాగుంది, డిఫరెంట్ గా ఉంది అంటే వెంటనే బాగా ఆదరించేస్తారు. అందుకనే కదా ఇక్కడి నుంచి మన ఆస్కర్ వరకు వెళ్ళిపోయాం మనము. అందుకని డెఫినెట్లీ ఈ మూవీ కూడా ఆడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక మా ప్రొడ్యూసర్ గారు, సార్ మీరు తెలియని వాళ్ళు లేరు ఇండస్ట్రీలో అని చెప్పారు ఇందాకే మాకు భాను గారు. సో మీతో అందరికీ అనుబంధం ఉంది. కాకపోతే ఇప్పుడు మీరు కూడా ఈ ప్రొడక్షన్ లోకి దిగారు. సో ఈ థాట్ ఎలా వచ్చింది, ఈ కథని ఎందుకు అంగీకరించారు మీరు? భాను గారు ఒక కథ చెప్పారండి. అప్పటికే చాలా కథలు విన్నాను, కానీ భాను గారిది వినని కథకి అనిపించిన లవ్వే, కానీ వినని ఒక కొత్త స్టైల్లో చెప్పారండి ఆయన. ఆ రోజు చెప్పారు, మర్నాడు నుంచే స్టార్ట్ చేసే సినిమా చాలా బాగా చేశారు. చెప్పిన దానికంటే ఇంకా గొప్పగానే ఉంది సినిమా, చాలా బాగా చేశారండి. సూపర్ అండి. థ్యాంక్ యూ. భాను గారు మీకు 100% మార్కులు వేసేసారండి. ప్రొడ్యూసర్ గారు 100% చెప్పిన దానికన్నా బాగా చేశారన్నారు. చాలా బాగా చేశారు. బడ్జెట్ లోనే తీసారా? కాదండి, చెప్పింది చాలా తక్కువ బడ్జెట్ అండి. ఆ తర్వాత సినిమా స్టార్ట్ చేసిన తర్వాత ఆయన లొకేషన్ కి అసలు ఎప్పుడు రాలేదు. ఓవరాల్ గా మేము చేసిన ఒక 50 రోజులు 50 days సినిమా చేస్తే వన్ టైం ప్రతి మంత్ వచ్చారండి, సెకండ్ టైం డబ్బులు ఇవ్వడానికి వచ్చారు. లైట్స్ పడవా సార్ మీకు? మీరు ఎందుకు వెళ్ళట్లేదు లొకేషన్? నేను వెళ్ళానండి ఒకసారి, 5 days వెళ్తే అండి ఒక రోజుని ప్రొడ్యూసర్ వచ్చి నాకు కూడా ఆపేసి వస్తున్నారు. టైం వేస్ట్ చేయాలని ఆలోచించానండి.
వీళ్ళ టైంని డిస్టర్బ్ చేయకూడదు, వీళ్ళు ఒక ఫ్లోలో వెళ్తున్నారు హ్యాపీగా, వీళ్ళకి మనం అడ్డు రాకూడదు, స్పీడ్ బ్రేకర్ అవ్వకూడదని నేను ఫోన్ లో మాట్లాడుతానే చాలా హ్యాపీగా చేశారు. ప్రొడ్యూసర్ ఇలాంటి ప్రొడ్యూసర్ ఇంకా చాలా సినిమాలు ఇలాంటి వాళ్ళు అందరూ ప్రేక్షకులందరూ నంబర్ 7 చెప్పాలి. బడ్జెట్ పెరిగిందండి. పెరిగినప్పుడు ఆయన చెప్పాను నేను, సార్ ఈ క్వాలిటీ తీస్తే మాత్రం ఇలా అవుతుందండి అంటే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు, మీరు చేయండి, మనం అనుకున్నాను కానీ బట్ ఇలా కాదు. నేను మదర్ ఫాదర్ విజయ్ చంద్రశేఖర్ అని మీకు తెలిసే ఉంటారు, కాకినాడ బాలకృష్ణ గారు మదర్ గా చేశారు, సవిత గారి సిస్టర్ మదర్, ఆవిడ మదర్ గా అడిగాం, మదర్ గా అడిగాం. అంటే హీరో హీరోయిన్ కొత్త కానీ వాళ్ళ సీనియర్స్ అండి, వాళ్ళ బడ్జెట్స్ అన్ని ఎక్కువగానే ఉంటాయి, రీజనబుల్ గా వాళ్ళు తగ్గించారు కథ కోసం. అయినా సరే నేను ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదండి. ఫోటోగ్రఫీ భాస్కర్ శ్యామల్, ఆయన చాలా సీనియర్ కెమెరామెన్, బాహుబలి 2కి ఆయన 2 పాటలకి ఆయన కెమెరామెన్. సో ఇలా టాప్ టెక్నీషియన్స్ తో వచ్చేసినప్పుడు బడ్జెట్ ఆటోమేటిక్ గా పెరిగింది, దానికి ఆయన ఎక్కడ వెనకడి వేయలేదండి, ఎప్పుడు నవ్వుతూనే ఇచ్చారు ఆయన అమౌంట్. సార్ మీరు ఇట్లా నవ్వుతూ ఇచ్చి లోపలికి వెళ్ళి ఎప్పుడైనా బాధపడ్డ సందర్భాలు ఉన్నాయా? ఏమీ లేవండి, బాగా చేశారు కదా సినిమా, ఎందుకు బాధపడాలి మనం. అష్టాచమ్మ సినిమాలో నాని బయటకు వెళ్ళిపోయి తను బాగా పెదరాయుడు లాగా ఉండి లోపలికి వెళ్ళి తలుపేసేసుకొని హెడ్ ఫోన్స్ పెట్టేసుకొని పాటలు పెట్టుకుంటాడు కదా, అలాగా పెట్టుకున్న దేవుడి పాటలు పెట్టుకుంటారు. వెరీ నైస్. ఆ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ కోఆర్డినేషన్ చాలా బాగున్నట్టయితే డెఫినెట్లీ సినిమా చాలా బాగా వస్తుంది. సో కంగ్రాచులేషన్స్ మీకు. అండ్ అలాగే సాత్విక్, ఇదే ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ అవుతున్నావు హీరోగా, ఎలా ఈ ఫీల్ ఎలా ఉంది అసలు? మొన్నే అనిపించింది, ప్రమోషన్స్ అన్ని చేస్తుంటే చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా హాయిగా ఉండేది, పొద్దున్న షూటింగ్ కి వెళ్ళి సాయంత్రం ఇంటికి వెళ్ళిపోవచ్చు. కానీ మెయిన్ లీడ్ గా చేస్తున్నాను కాబట్టి ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలి, వస్తేనే అన్ని హ్యాండిల్ చేయడం ఎలా అనేది నేర్చుకుంటా అని చెప్పి. సో బాగుంది, ఎక్స్పీరియన్స్ బాగుంది, కానీ కొంచెం కొత్తగా ఉంది, దాన్ని మౌల్డ్ చేసుకుని బెటర్ అవ్వాలని చెప్పి అనుకుంటున్నాను. కరెక్ట్. పైగా నువ్వు అంతకు ముందు చేసినటువంటి చైల్డ్ యాక్టర్ గా ఈవెన్ షూటింగ్ టైం కూడా నీకు తక్కువే ఉంటుంది. ఇప్పుడు షూటింగ్ టైం ఫుల్ గా అంటే హీరో అనేసరికల్లా యు ఆర్ క్యారింగ్ ద స్టోరీ ఆఫ్ ద హోల్ ఫిల్మ్ కాబట్టి మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా సేమ్ ఎమోషన్ క్యారీ చేయాలి. అవును, ఆడియన్స్ స్క్రీన్ మొత్తం మనమే కనిపిస్తూ ఉంటాము. చైల్డ్ ఆర్టిస్ట్ కింద అయితే ఒక 5 minutes 10 minutes అలా కనిపిస్తాను, అది ఎలా చేసినా కూడా అదంతా వాళ్ళు చెప్పినట్టు చేయాలి. క్యూట్ గా ఉన్నావు అప్పుడు, ఇప్పుడు కూడా థ్యాంక్ యూ అక్క. సో అంత బర్డెన్ అనేది, అంటే బర్డెన్ అంటే ఆ క్యారెక్టర్ ని అలాగా సస్టైన్ చేయాలి మొత్తం మూవీ త్రూ అవుట్ గా, అంటే కొంచెం గట్స్ ఉండాలి, చాలా ప్రిపేర్డ్ అయి ఉండాలి అనుకున్నాను. కానీ స్క్రిప్ట్ విన్న తర్వాత ఈ స్క్రిప్ట్ ఫస్ట్ లీడ్ గా చేయాలనుకున్నప్పుడు ఇలాంటి స్క్రిప్ట్ అయితే నాకు వచ్చిన స్కిల్స్ కానీ లైక్ నాకంటూ వచ్చిన యాక్టింగ్ కూడా డిఫరెంట్ జానర్స్ లో ఎలా చూపించగలచ్చు అనేది అనిపించింది. సో దానికోసం ఫస్ట్ ఇదే స్టోరీ చెయ్యాలి అని చెప్పి ఫిక్స్ అయ్యి. నాకు కొన్ని ఇన్సిడెంట్స్ లో అతను పర్ఫార్మెన్స్ చేస్తున్నప్పుడు నాకు చాలా ఇష్టమైన సినిమాలు అండి, అంటే విశ్వనాథ్ గారి అన్ని చూసి, సాగర్ సంగమం, అంటే మన స్వాతి ముచ్చ అలాంటివన్నీ చూసి సినిమా ఇండస్ట్రీకి డైరెక్షన్ డిపార్ట్మెంట్ లోకి రావాలని ఎక్కువ, అంటే తర్వాత కూడా సినిమా మళ్ళీ మళ్ళీ చూస్తూనే ఉంటాం. కానీ నాకు చిన్న కమల్ హాసన్ లా అనిపించాడు పర్ఫార్మెన్స్, అంత గ్రేట్ పర్ఫార్మర్, ఎందుకంటే ఎక్స్ట్రాడనరీ పర్ఫార్మెన్స్. మీరు చూసారు ట్రైలర్ కానీ టీజర్ కానీ. అలాగే అమ్మాయి కూడా న్యూ అయినా సూపర్ పర్ఫార్మెన్స్ అండి. అమ్మాయి ఎక్కడ ట్రైన్డ్ కాదు కానీ చాలా బ్యూటిఫుల్ గా చేసింది. అమ్మాయి కూడా చాలా క్లైమాక్స్ లో అమ్మాయి పర్ఫార్మెన్స్ కి మనకి చాలా ఎమోషనల్ గురవుతాం. అది ప్రీతి, చెప్పు ప్రీతి, మీ ఇద్దరికి ఫుల్ 100% సర్టిఫికేట్ ఇచ్చేసారు గారు. 100%. అదే మరి 100% ఇస్తేనే కొంచెం టెన్షన్ గా ఉంది, ఏదైనా కొంచెం అలా కాదమ్మా ఇలా అంటే చేసుకోవచ్చు. ఇంత పొగిడేసిన తర్వాత సో ప్రీతి, మీరు ఫస్ట్ టైం యాక్ట్ చేస్తున్నారు. ఓకే, ఎలా వచ్చింది ఇంట్రెస్ట్ మూవీస్ లోకి? చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉంది. ఓకే, మాలాంటి వాళ్ళ ప్రోగ్రామ్స్ అన్ని చూసి నువ్వు అలా ఫాలో చేసామన్నమాట. ఓకే, సో దీనికి ఆడిషన్స్ జరిగాయా? అంటే తెలిసిన కాస్టింగ్ డైరెక్టర్ ద్వారా సార్ ని మీట్ అయ్యాను. ఆడిషన్ కు తీసుకోలేదు సార్, యాక్చువల్లీ అయితే చూసిన వెంటనే క్యారెక్టర్ కరెక్ట్ గా సెట్ అవుతాను. అవునా సార్? అవును, ఒకే ఒక ఫోటో తీసాను, అమ్మాయి కళ్ళు టైట్ క్లోజ్ తీసాను, వెంటనే అమ్మాయి హీరోయిన్ అని చెప్పాను నేను. నీ కళ్ళు చెబుతున్నా అలా ఫస్ట్ సెట్ అయిపోయింది అనమాట. సూపర్ సూపర్. సో ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? ఈయనకైతే చాలా సినిమాల ఎక్స్పీరియన్స్, 98 సినిమాలను చేసింది. వామ్మో, 96. ఇంకా అక్కడి నుంచి 100 లోకి వెళ్ళిపోతున్నావు నువ్వు. ఇన్స్పిరేషన్. అబ్బా,
ఎవరైనా సరే హీరో అయిన తర్వాత అక్కడి నుంచి 100 సినిమాలని, మనవాడు ఆల్రెడీ 98 సినిమాల ఎక్స్పీరియన్స్ తో 100 లో ఎంటర్ అవుతున్నాడు. సో నీకెలా ఉండింది ప్రీతి? ఫస్ట్ డే చాలా నర్వస్ గా ఉండింది. అంటే నేను చాలా ఇంట్రోవర్టెడ్ అండ్ అంతమంది జనాల్లో చేయాలంటే భయం వేసింది. కానీ రాను కొంచెం బెటర్ అయింది. ఓకే. సో సాత్విక్ తో ఫస్ట్ షాట్ పడిందా లేకపోతే? నాదొక్కటే సోలో షాట్ ఫస్ట్. గుర్తుందా ఏంటో, ఏం చెప్పావు? అది అసలు డైలాగ్ లేదు, ఒక రన్నింగ్ షాట్. చేసి చూపించు. ఓకే, సో దట్ వాజ్ యువర్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్. అండ్ సాత్విక్, భాను గారితో డైరెక్షన్ ఎలా ఉండింది? నువ్వు అప్పటికి ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది కదా, 98 ఫిల్మ్స్, 96 ఫిల్మ్స్, 96 డైరెక్టర్స్ తో వర్క్ చేసావు. భాను గారి స్టైల్ ఏంటో చెప్పు. ఫస్ట్ మూవీ ఆఫీస్కి వెళ్ళాను, ఇలా కో డైరెక్టర్ ప్రదీప్ అనే అని చెప్పి ఆయన రిఫర్ చేశారంట నా ఫోటో. రిఫర్ చేస్తే సార్ చూసి ఒకసారి పిలిపించండి అన్న తర్వాత ఆయన ఒక మా ఆఫీస్ రూమ్ లో మాట్లాడుతుంటుంటే ఆయన సౌండ్ కే నాకు టెన్షన్, అంటే ఆయన వాయిస్ కే నాకు టెన్షన్ వచ్చింది అన్న. ఆయన స్టోరీ మొత్తం ఇలా ఎక్స్ప్రెషన్స్ తో సహా చెప్పేస్తుంటుంటే సార్ అలాగే సార్ అనుకున్నాను. స్టోరీ అంతా బాగా నచ్చింది. కానీ ఇప్పుడు ఆయనతో పాటు ఇప్పుడు సెట్కి వెళ్తే అందరి ముందు ఒక మాట, అంటే ఆయన చాలా గట్టిగా మాట్లాడే చాలా గట్టిగా ఉంటది కానీ చాలా సెన్సిటివ్ పర్సనే. ఇప్పుడు ఆయన సెట్ లో ఏదైనా కోపం వచ్చినప్పుడు ఒక మాట అనేస్తే ఎలాగా అందరి ముందు పరుగు పొద్దుగా అన్నట్టు ఫీల్ అయ్యాను. కానీ సెట్కి వెళ్ళిన తర్వాత ఆయన ఒక్కరోజు కూడా సాత్విక్ అలా కాదమ్మా ఇలా అని చెప్పుకునేలాగా నేను తెచ్చుకోలేదు అక్కడ దాకా. అంటే సీన్ ముందే ప్రిపేర్ అయ్యే వాళ్ళము. ఆయన ప్రతిదీ ఆయన పర్టికులర్ గా ఎలా కావాలనుకుంటున్నారు అనేది ప్రతిదీ కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేసి ఒకసారి చదువుకున్న తర్వాత ఒక చిన్న రిహార్సల్ లాంటివి చేసుకున్న తర్వాతే షార్ట్ కి వెళ్లే వాళ్ళము. సో మ్యాక్స్ 1-2 టేక్స్ లోనే అందరూ 1-2 టేక్స్ లోనే చేసే వాళ్ళము. అది ఆయన చేపించుకున్నారు అనమాట మాతో. అలా అంటే లేదా నువ్వు ఏమైనా విడిగా వాట్సాప్ లో సార్ ఏమైనా ఉంటే గనక సెట్ లో ఏం తిట్టకండి బయటకు వచ్చి ఏమైనా పంపించావా చెప్పు. ఫోన్ నెంబర్ తెలియదు నాకు, ఇప్పటికీ తెలియదు. అదే చైల్డ్ యాక్టర్ గా అన్ని సినిమాలు చేసినప్పుడు అనిపించదు. మదర్ ఇంటర్వ్యూ తీసుకుంటారు. ఒక స్పోర్ట్స్ లో కానీ లేకపోతే ఈ ప్రొఫెషన్ లో కానీ పిల్లలు వచ్చినప్పుడు మదర్స్ హ్యావ్ టు పుట్ ఇన్ లాట్ ఆఫ్ ఎఫర్ట్. అఫ్ కోర్స్ ఫాదర్స్ ఆల్సో. సో వాళ్ళకి కూడా కంగ్రాచులేషన్స్, నువ్వు హీరోగా లాంచ్ అవుతున్నాను. ఇక ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ సిద్ధార్థ్ సాలూరు గారు. మన సాలూరు రాజేశ్వరరావు గారికి సాలూరు రాజేశ్వరరావు గారు హనుమంతరావు గారు బ్రదర్స్ అండి. రాజేశ్వరరావు గారు చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్. హనుమంతరావు గారు కూడా ఆరాధనలో నామది నిన్ను పిలిచింది వాళ్ళ మనవనండి ఈయన. అంటే రాజేశ్వరరావు గారు, కోటి గారు అందరూ ఇంకా రాజేశ్వరరావు గారికి కోటి గారు మనవడు, హనుమంతరావు గారికి అబ్బాయి మనవడు. రిలేషన్ వాళ్ళ ఫ్యామిలీ, మ్యూజిక్ ఫ్యామిలీ. తన బేబీ హనుమాన్, మొత్తం వదలరా 1, 2, ఇది నాటు సాంగ్, ఇలా చాలా సినిమాలు వర్క్ చేశాడు ఆయన కీబోర్డ్ ప్లేయర్ గా. బట్ మ్యూజిక్ డైరెక్టర్ కి దిస్ ఇస్ ద ఫస్ట్ ఫిల్మ్ అండి. సో లాంచ్ అవుతున్నారు ఈ సినిమా ద్వారా. ఓకే, సో గ్రేట్ అండి, ఆయనకు కూడా కంగ్రాట్స్. ఎక్స్ట్రాడనరీ మ్యూజిక్, మీరు పాటలు వినే ఉంటారు, మంచి సక్సెస్ అండి పాటలు. అవును, మీ అది వరకు సినిమాల్లో కూడా మంచి సాంగ్స్ ఉన్నాయి, ఆడియన్స్ లవ్ వాటిల్లో కూడా బ్యూటిఫుల్ మెలడీస్ ఉన్నాయి. సో మీకు ఆ మ్యూజిక్ మీద చాలా ఎక్కువగా గ్రిప్ ఉంది. అదే ఇష్టమే, మాకు ఇష్టమే. ఇష్టం వేరు, గ్రిప్ వేరు. సరే, ఇప్పుడు మీరిద్దరూ కలిసి ఏదైనా ఒక డైలాగ్ మా కోసం రీక్రియేట్ చేస్తారా సినిమాలోది? చెప్పిన ట్రైలర్ లోని డైలాగ్ అయినా పర్వాలేదు. నా డైలాగ్ ట్రైలర్ లేదు. నీకు లేదు? నీకుంది కదా సార్, చాలా డైలాగులు ఉన్నాయి. ఏ డైలాగ్ అని? నీకు ఎనీవన్, ఆ లాస్ట్ డైలాగ్ అయినా పర్వాలేదు. లాస్ట్ డైలాగ్ అది అమ్మతో ఉంది. నేను ఇప్పుడు అన్నం కలిపి పెట్టను, అది నేనే పెట్టలేదు. నువ్వు కూడా తిని చాలా రోజులు అయింది కదా అనేది ఒక డైలాగ్. అంటే మూవీలో కూడా ఆయన చెప్పినట్టు అప్రోచ్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. డైలాగ్ కన్నా తను చేసే పనులే చాలా కొత్తగా ఉంటాయి. సో డైలాగ్స్ కన్నా అంటే నువ్వు కొత్తగా చేసేటువంటి పనులు అంటున్నావు కదా, మాకు కొంచెం సస్పెన్స్ గా ఉంది. ఏదైనా ఒక పని చెప్పవా నువ్వు కొత్తగా చేసి? అంటే మీరు టీజర్ లో చూసినట్టు కాలు కట్టేశారు, అలాంటివి చాలా కట్టేశారు. మాట వినక చిన్నప్పటి నుంచి సరిగ్గా దెబ్బలు పడక వాళ్ళ అమ్మ కట్టేసినట్టు నేను కట్టేశారా? కట్టి భోజనం పెట్టారు అనమాట. ప్రేమ అదే చుట్టుముట్టేశారు నన్ను అందరు సినిమాలు. ప్రేమించడం విషయంలోనేనా లేకపోతే నీ క్యారెక్టర్ చిన్నప్పటి నుంచి? లేదు, ప్రేమిస్తే అలా చేస్తారని చెప్పి అతిగా ప్రేమించేస్తాడు అనమాట హీరో. సో ఆయన్ని కంట్రోల్ చేద్దామని చెప్పి అందరు ట్రై చేసినాడు. మాట వినే స్టేజ్ లో లేడు కాబట్టి కాలు కట్టి ఒక 2 దెబ్బలేసి మీకు ఒక మంచి టిప్ చెప్పారు, ఈ పని చేయడం మొదలు పెట్టండి. సరే, డైలాగ్ చెప్పు. మర్చిపోలేదు మీరు, గుర్తుందా? సో
ఆ డైలాగ్ చెప్తున్నా సార్, మన టీజర్ లో ఉన్నది, ఆ అమ్మాయి దక్కకపోతే ఆ అమ్మాయి దగ్గర సార్ యాక్షన్ చెప్పండి. ఒకసారి డైలాగ్ డైలాగ్ అంట. అమ్మాయి దూరం అయితే కాదు, ఆ అమ్మాయి దక్క. ఓకే సార్, ఆ కెమెరాకి చూసి చెప్తా. సార్ చెప్పండి సార్. యాక్షన్. ఆ అమ్మాయి దూరం అయితే కాదు, ఆ అమ్మాయి దక్కకపోతే చచ్చిపోతా. ఎవరా అమ్మాయి చెప్పు. ఈ అమ్మాయి సార్, బ్యానర్ చూపించలేదు. నిజంగా నీ లైఫ్ లో ఎవరున్నారు? ఇప్పుడు వాళ్ళందరూ రాసేసుకుంటారు అక్క. ఆల్రెడీ ఉన్నారులే సార్, ఎవరు లేరు, తెలుసు. ఎవరు లేరు అక్క. అమ్మ చూస్తున్నారనే కదా. నాన్న కూడా ఉన్నారు పక్కనే. అవును, ఇప్పుడు డైరెక్టర్ గారికి అమ్మ నంబర్ ఇచ్చేసినట్టు ఎవరైనా నేను ప్రేమిస్తే కూడా అమ్మ నంబర్ ఇచ్చి మాట్లాడమంటున్నావా? నిజంగా అలాగే జరగచ్చు. అంటే కొంచెం అందరి ముందు మాట్లాడడానికి సిగ్గుగా ఉంటుంది కదా. అవును అవును, అర్థమైంది నాకు. మనం తర్వాత ఇంకో సెపరేట్ ఇంటర్వ్యూలో మాట్లాడుకుంటాం. సో నీకు ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ఉన్నాయా? లవ్ ప్రపోజల్స్ రావటం జరుగుతాయి కదా. ఇప్పుడు కాలేజ్ లో చదువుకుంటున్నావా ప్రీతి? లేదు, కాలేజ్ అయిపోయింది. అయిపోయిందా? ఓకే. ఈ మధ్య రీసెంట్ గా బీబీఏ అయిపోయింది. బీబీఏ అయిపోయిందా? ఓకే. సో ఎనీ ఎక్స్పీరియన్స్, రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ నీకు? చాలా ఉన్నాయి. మరి ఇంత టార్చర్ రోడ్ నార్మల్ ఉన్నాయి. ఇంత టార్చర్ గా ఈ మధ్య కాలంలో లాంగివిటీ ఉండట్లేదు. వాళ్ళకు కూడా ఇంతసేపు ఒకళ్ళైపోయి టైం వేస్ట్ చేయడం అని చెప్పి వెంట పడాలి అనేటువంటి థాట్ ఉండట్లేదు. మనం వేరే దేని మీద టైం పెడదామని అనుకుంటున్నాం. సో ఏదైనా చెప్తావా ఇన్సిడెంట్? నువ్వు గుర్తు చేసుకో. ఈలో భానుగారు, మీకు వాట్ ఇన్స్పైర్ యూ టు మేక్ దిస్ ఫిల్మ్ అండి? ఏదైనా రియల్ ఇన్సిడెంట్సా లేకపోతే? అంటే రాజధాని ఫైల్స్ సినిమా తీసానండి. అంటే అందులో ఒక డైలాగ్ రాయడానికి దాదాపు 1 month 2 months అలా పట్టేది. ఆ సినిమాలో డైలాగ్ క్రియేట్ చేయడానికి, రెవల్యూషన్ తీసుకురావడానికి, ఒక స్టేట్ కి ఉన్న రాజధాని గురించి చెప్పడానికి చాలా కష్టపడి తీసామండి సినిమా. అంటే కమర్షియల్ సక్సెస్ కున్న వాల్యూ ఒక మంచి కంటెంట్ ఉన్నదని నేను రియలైజ్ అయ్యి మా అసిస్టెంట్ ఒక అబ్బాయి అన్నాడు అనమాట, సరే మీరు ఎంతసేపు అభ్యుదయ భావాలు ఎమోషన్ కథలో రాస్తారు, ఆ ఎమోషన్ ఏదో లవ్ మీద నీకు పెట్టకూడదండి నేను అంటే. అప్పుడు ఆలోచించానండి, మన మంచి యూత్ ఫిల్మ్ ట్రెండ్ కి అనుగుణంగా మనం వెళ్ళాలి. కరెక్ట్. యూత్ మన సినిమా థియేటర్కి వచ్చే ప్రేక్షకుడికి ఏం కావాలో అది మనం చెప్పాలి. వాడిని లోపల బంధించి నువ్వు ఇలా ఉండు, ఇలా చెయ్యి అని మెసేజ్ ఇవ్వడం కరెక్ట్ కాదేమో. మనం వెళ్ళిన విధానమే అప్రోచ్ రాంగ్ అని నాకు అనిపించింది. సో ముందు మనకి అవసరంగా సక్సెస్ అయితే మనకు ఒక వాల్యూ పెరుగుద్ది. కరెక్ట్. ప్రొడ్యూసర్ కి డబ్బులు వస్తే మన కెపాసిటీ మారుద్ది. సో ఇవన్నీ ఆలోచించి ఒక కమర్షియల్ గా యూత్ కి నచ్చే మంచి లవ్ స్టోరీ రాయాలని అలా రాసి క్రియేట్ చేసింది, కానీ ఏది ఇన్స్పైర్ అయింది కాదు మేడం. అంటే కాకపోతే మిమ్మల్ని అది ఇన్స్పైర్ చేసింది అనమాట. సార్ మీరు అక్కడ పెట్టేటువంటి అభ్యుదయ భావాల్ని ఈ లవ్ లో పెట్టండి. అమ్మాయి గురించి అబ్బాయి గురించి ఆ యూత్ అంటే ట్రెండీగా ఉండే కథలో మనం చెప్పడం కరెక్ట్ కదా. అండ్ ముందు కమర్షియల్ సక్సెస్ అనేది మనకి రావాలి కదా. ఎంతసేపు ఎక్స్పెరిమెంటల్ గానే వెళ్ళిపోతుంది మన జీవితం, ఇలా కాదు. అవును అవును అని చేయడం జరిగింది. సూపర్ అండి. సో కనకదుర్గారావు గారు, ప్రేమ అంటే మీ ఉద్దేశంలో? ప్రేమ అబ్బాయి అమ్మాయి అని కాకుండా అండి, తల్లి కొడుకు ఇంత యొక్క గొప్పగా ఉంటుందా ప్రేమ? సూపర్. ప్రీతి, నీ దృష్టిలో ప్రేమ అంటే? ఒక్కొక్కళ్ళకి ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది కదా. నీకేంటి ప్రేమ అంటే? ప్రేమ అంటే ఒకటి జరుగుతుంది తెలుసా, ఇప్పుడు నా సినిమా ఒకటి రిలీజ్ అవ్వబోతుంది. నేను ఇప్పుడే రియలైజ్ అయ్యాను. November 21st రిలీజ్. ప్రేమ అందులో నేను ధనియాల గారి పోస్టర్స్ చేస్తారండి. అక్కడ పోస్టర్ చూసాను, మీరు పోలీస్ గెటప్ లో ఉన్నారు, చాలా బాగుంది. నేను చెప్పాను ధని గారికి, చాలా బాగున్నారు మేడం. అవును అవును. సో ప్రేమ అంటే అని మా టైటిల్ చెప్పి, ప్రేమిస్తున్నా అని మీ టైటిల్ చెప్పు, ప్రేమిస్తున్నా అని మీ టైటిల్ చెప్పు. సో ఇప్పుడు ప్రేమ అంటే? ప్రేమ అంటే ప్రేమిస్తున్నా అని చెప్పారు. అదే ఐ థింక్ మనం ఎక్స్ప్లెయిన్ చేసే కవ్వదు అనుకుంటా. ప్రేమ అంటే సంథింగ్ ఇట్స్ వెరీ మ్యాజికల్. వెరీ మ్యాజికల్, క్యూట్. మీది ఏ ఊరు? తిరుపతి. అదే 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 అర్థమైంది. ఇప్పుడు అమ్మాయికి ఒక టాస్క్ ఇద్దాం, మనం పూర్తిగా తిరుపతి స్లాంగ్ విందాం అన్నమాట కాసేపు. నీకు ఇష్టమైన హీరో ఎవరు? హీరో పవన్ కళ్యాణ్ సార్. ఆయన గురించి మీ తిరుపతి స్లాంగ్ లో ఒక 8 వాక్యములు చెప్పు. ఇది తిరుపతి స్లాంగ్ ఇంతే నాకు వచ్చింది. అంతే మాట్లాడు, చెప్పు. పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమా చూసావా? చూసాను. సో చెప్పు. 2 times చూసా థియేటర్ లో. వెరీ గుడ్. ఇప్పుడు చెప్పు మొత్తం పవన్ కళ్యాణ్ గురించి. ఆయన సినిమాలన్నీ నువ్వు చూసినవి
ఆయనలో నీకు నచ్చినవి? ఫస్ట్ అత్తారింటికి దారిది నుంచి ఇష్టం నాకు పవన్ కళ్యాణ్ సార్. నార్మల్ ఆయన తిరుపతి సో ఆయన ఆరా ఉంటుంది కదా ఒకటి, మేనరిజం స్వాగ్ అంతా నాకు చాలా ఇష్టము. ఆన్ స్క్రీన్ కాకుండా ఆఫ్ స్క్రీన్ కూడా నాకు ఆయన పాలిటిక్స్ అంతా, ఆయన క్యారెక్టర్ చాలా ఇష్టం. చాలా మంచివారు అనిపిస్తుంది. చాలా డౌన్, చాలా పాలిష్డ్ గా చెప్పింది కదా. అంత ఆలోచించుకొని వేరే టాపిక్ ఇవ్వాలి. ఇప్పుడు ఇప్పుడు ప్రేమ గురించి చెప్పు. లవ్, ప్రేమ గురించి చెప్పలేమని చెప్పి ప్రేమ గురించి వర్ణించలేము కాబట్టి మనం చెప్పలేమని నువ్వు చెప్పు ప్రేమ గురించి. నేను ఇప్పుడు తిరుపతి స్లాంగ్ లో నార్మలే కదా. ప్రేమ అంటే నీ ఉద్దేశంలో ఏంటి? లవ్ అంటే ఇట్స్ నథింగ్, పక్కన వాళ్ళని రెస్పెక్ట్ చేస్తా, వాళ్ళకి వాళ్ళ స్పేస్ ఇస్తూ వాళ్ళని వాళ్ళలాగే ఇష్టపడడం అనేది లవ్ అని నేను అనుకుంటా. వాళ్ళని ఏం చేంజ్ అవ్వు అని చెప్పకుండా వాళ్ళు ఉన్న వేలోనే మనం ఇష్టపడడం అనేది లవ్ అని. ఓకే, బాగుంది, నైస్. నేను ఇప్పుడు కొన్ని ప్రేమ అనేటువంటి టైటిల్స్ వచ్చేటువంటి సినిమా పేర్లు చెప్పాలి మీరు అందరూ. ఓకేనా? ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. రెడీగా? ఎవరు ఎక్కడ ఆపితే వాళ్ళు అక్కడ ఒక పాట పాడాల్సి ఉంటుంది. ఓకే, కనకదుర్గారావు గారు నేను ఇప్పుడు లేచి పాడబెట్టాను. మీ కాళ్ళకి మేము సంఖ్యలు వేసాం, అది సీజీలో చేసాం, అది కనిపించింది మీకు, మేము తర్వాత ఎడిటింగ్ లో వేసుకుంటాం. ఓకే, రెడీ, స్టార్ట్. ప్రేమతోనే చెప్పాలా? ప్రేమిస్తున్నా ప్రేమ అనే సినిమా ఉంది. ప్రేమిస్తా సినిమా, ప్రేమిస్తా సినిమా, ప్రేమిస్తా ఉంది కదా, ప్రేమిస్తా ఉంది, ప్రేమిస్తే ప్రేమ ఖైదీ ఉంది, హరీష్. ప్రేమ కథా చిత్రం, సుధీర్ బాబు. 5, 4 ప్రేమ దేశం. ఇక్కడ మనం కనకదుర్గారావు గారి పాట వినబోతున్నాం. చెప్పేద్దరు కానీ మీరు చెప్పలేదు కాబట్టి మీరు ఏదైనా ప్రేమ్ నగర్ లో పాట పాడినా పర్లేదు. మా సినిమాలో అరే అని చెప్పి అయిందే అరే ఇదే పాట. ఓకే, సరే, అయితే సిద్ధార్థ్ తో చెప్పి మ్యూజిక్ మీరు ఇప్పుడు లేరు ఈ గేమ్ లో, మీరు ముగ్గురు ఉన్నారు. చెప్పండి. చెప్పండి అయితే. ప్రేమతో. ఓకే, తొలి ప్రేమ. ఎందుకంటే ప్రేమ అంట. కరెక్ట్. మీరే ప్రేమ చరిత్ర. రక్త చరిత్ర అయిపోయాను. లవ్ స్టోరీ, లవ్ టుడే అది కూడా ప్రేమ. లవ్ స్టోరీ కూడా ఉంది. ప్రేమించుకున్నారా? పెళ్లి చేసుకున్నది, పెళ్లి ప్రేమ. ఇప్పుడు నువ్వు చేసిన సినిమాల్లోని బాహుబలి, సలార్, 100% లవ్, లేదా దువ్వాడు జగన్నాథం, ఏదైనా అందులోంచి ఏదైనా ఒక పాట. నా గొంతుతో పాట. ఈ మధ్య మొత్తం మనం ఇది ఎడిట్ లో చేసేస్తాం. అడిగేసరికి నాకు ఏ పాట గుర్తు రావట్లేదు. మన పాటలు కూడా ఒక పాట చెప్పండి ప్లీజ్. అరే అరే అని చెప్పేసి A square B square ఒకటి ఉంది. A square B square A plus B whole square టామ్ అండ్ జెర్రీ వారికి డోంట్ కేర్ పాడేసాను. ఇప్పుడు నువ్వు ఆ పాట పాడేసావు, ఇప్పుడు మన ప్రేమిస్తున్నా అన్యాయం ఎలా చేస్తావు, అందుకని ఇది కూడా పాడు. నాకు తెలుసక్క, నువ్వు కూడా పాడు. అయ్యో లేదు, వద్దు, మీరు వెళ్ళిపోతారు. నేను చాలా విన్నాను నేను, వందల వేల పాట. స్టార్ట్. కనకదుర్గారావు గారు ఏమంటారు, నువ్వు పాడు. ఎవరే నువ్వు ఎదలో చెరబడిపోయావు, ఎదుటే ఉండి మాయ చేస్తున్నావు. నేను పాడాను. ఇంకా మాడాలి మీరు. అసలు అంటే ఏంటనుకుంటున్నారు? తప్పటప్ప పాడేసేయాలి, పాటలు వైరల్ అయిపోవాలి మొత్తం. దాని తర్వాత మీరు November 7th రిలీజింగ్ అని చెప్పాలి. ఇప్పుడు చెప్పేస్తా, November 7th రిలీజింగ్. ఓకే, సో ఈ మూవీలో నీకు చాలా కష్టంగానో లేకపోతే ఇది చాలా హార్డ్ గా ఉంది సీన్ చేయడం అని అనిపించింది ఏమైనా ఉందా? ఇంటెన్స్ పర్ఫార్మెన్సెస్ చాలా ఉన్నాయి, ట్రైలర్ లో కూడా చూసాము. ఈ మూవీలో వచ్చేసి మా ఇంటర్వెల్ ఒకటి, అదే మీరు ట్రైలర్ లో చూసినవి అమ్మతో జరిగిన సీన్స్ లో
ఆవిడ చాలా ఎక్స్పీరియన్స్డ్ గా చేసేవారు అనమాట. ఆవిడ అప్పటిదాకా చాలా నార్మల్ గా ఉండి, నేను మొత్తం కష్టపడి తల కొట్టుకుని చేతులు కొట్టుకుని అన్ని మొత్తం షార్ట్ లో చేసేస్తాను, ఆవిడ లాస్ట్ లో వచ్చి ఇలా చూసి ఇలా ఏడిస్తే అందరూ సూపర్ చేశారమ్మా అనేవారు. అంటే నేను చేసిన తర్వాత లాస్ట్ లో ఆవిడ ఏడ్ చేసేవారు. ఆవిడ షార్ట్ స్టార్టింగ్ ఆవిడ చేశారు అనుకోండి, ఆవిడ తర్వాత మొత్తం నేను చేశాక నేను బాగా చేసేవారు. సో మా ఇద్దరికి ఆ కాంపిటీషన్ ఉండేది అనమాట. విజయమ్మకి నాకు ఎవరు బాగా చేశారు అనేది. సో ఇంప్రూవైజేషన్ లో మా ఇంటర్వెల్ బ్లాక్ అనేది మీరు ట్రైలర్ లో చూసింది, అది నార్మల్ గా సీన్ పేపర్ చదువుకున్నప్పుడు చాలా టఫ్ గా అనిపించింది. అంటే ఇది సీన్ పేపర్ లో చాలా ఈజీగా అనిపించచ్చు, కానీ అది మేము స్క్రీన్ మీద తీసుకురావాలంటే మా ఎఫర్ట్స్ అన్ని పెట్టాలి తప్పకుండా అన్నట్టు అనిపించింది. అండ్ మా క్లైమాక్స్ కూడా డైలాగ్ వర్షన్ అనేది సార్ నాకు క్వశ్చన్ పేపర్ అంత ఇచ్చారు. సో అదంతా ప్రిపేర్ అయ్యి దానికి అప్పుడు మాకు క్లైమాక్స్ కొంచెం ఇబ్బందిగా అనిపించింది నాకు. అంటే చాలా కష్టంగా అనిపించింది. పర్ఫార్మెన్స్ చూసి చాలా అప్రిషియేట్ చేస్తారు. ఈ అమ్మాయి కూడా నేల మీద అలా పడిపోయి ఉండాలి క్లైమాక్స్ లో, చీమలో విపరీతమైన అక్కడ దారుణమైన పరిస్థితి అయినా సరే అమ్మాయి లేచేది కాదు. కొన్ని పోస్టర్స్ లో చూస్తే మావన్నీ కొంచెం రన్నింగ్ షాట్ లో ఎక్కువ ఉండే అన్నమాట. సో కామారెడ్డిలో షూట్ చేసాము. సో కామారెడ్డి మొత్తం ఒక రౌండ్ వేయించారు అన్నమాట. కామారెడ్డిలో స్టార్టింగ్ లో అబ్దుల్ కలాం గారిది, సారీ అబ్దుల్ కలాం కాదు, ఎవరిది స్టాచ్యూ ఉందండి, స్టాచ్యూ ఉంది. స్టాచ్యూ నుంచి లెఫ్ట్ సైడ్ లో ఒక 2 షాప్స్ ఉన్నాయి. దాంట్లో మంచి చాక్లెట్ దొరికింది ఒక రోజు, దాని ఆపోజిట్ దాంట్లో డైరీ మిల్క్ దొరికింది. ఆ చెరుకు తోటల్లో తీసుకెళ్లి ఒక్కడనే వదిలేసి డ్రోన్ షాట్ పైకి ఎగరేసేవారు. అక్కడి నుంచి ఏ పాము వస్తుందో ఏమొస్తుందో అని భయం. అంటే తెలియదు కదా, అరిసిన ఎవరికి వినిపించారు కదా, ఇలా దగ్గరలో ఎక్కడ ఉండేవారు కాదు. ఒక వాకీ టాకీ ఇచ్చి ఏదైనా ఉంటే చెప్పమ్మా అనేవారు. అది వచ్చిన తర్వాత ఏ పాము అయినా వచ్చిన తర్వాత సార్ పావు వచ్చింది సార్ అని ఎక్కడ చెప్తాను, పరిగెత్తలేదే కదా. సో ఇలాంటి భయాలు ఉన్నా కూడా మూవీలో మెయిన్ అయితే మా ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్ కొంచెం టఫ్ గా ఉండింది, దాన్ని ఓవర్కమ్ చేశాం. నాకు నువ్వు చెప్తుంటే ఇప్పుడు చాలా సిమిలారిటీస్ మోగ్లీ సినిమాతో అనిపిస్తున్నాయి. వీడు పరిగెత్తాలి, ఏదైనా వచ్చిందంటే వస్తుంది కొడుతుంది అంతే పరిగెత్తడం. ఇంకా సో ఆల్మోస్ట్ మీకు కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. ఇది బాహుబలి టైం కూడా అంతే, కొండెక్కేటప్పుడు అన్ని తేళ్లు జర్లే ఉండేవి. అప్పుడు తెలిసేది కాదు, కిందకి వచ్చాక అమ్మ చెప్పింది అనమాట నువ్వు ఎక్కడెక్కావో తెలుసా అని. నాకు అంటే అలాంటి క్రియేట్ కొంచెం భయం అనమాట. దాని తర్వాత బాహుబలి సినిమా రిలీజ్ అవుతుంది. కంగ్రాచులేషన్స్ టు యూ. 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? మీరు సినిమా చేసింది మేబీ 14 ఏళ్ల క్రితమేమో కదా? అవును, నేను 6th క్లాస్ లో ఉన్నప్పుడు చేశాను. నేను 8th వచ్చేసరికి 10th వచ్చేసరికి ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయింది, దాని తర్వాత ఇంకో పార్ట్. మేము అప్పుడు బాహుబలి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఇదే ఏవి ప్లే చేసాం. ఇదేంటంటే సినిమా మొదలు పెట్టి సినిమా రిలీజ్ టైం కల్లా ఫ్లైఓవర్ నువ్వేమో 6th లో ఆల్మోస్ట్ 10 years తర్వాత మళ్ళీ అది రిలీజ్ అవుతుంటే అదొక మంచి ఫీల్ వస్తుంది అనమాట. ఏదో కాలేజ్ రియూనియన్స్ అవి జరుగుతాయి కదా, అలా అనిపిస్తుంది. సో ఐఎమ్ గోయింగ్ టు వాచ్ ద ఫిల్మ్. వెళ్తున్నావా? ఈవినింగ్ 6 o'clock. అవునా, ఓకే ఓకే. అండ్ అలాగే జస్ట్ వైండ్ అప్ చేసే ముందు ఒకసారి డిఓపి అండ్ ఎడిటర్ గురించి భాను గారు. భాస్కర్ ఫోటోగ్రఫీ మన చాలా సీనియర్. శిశిరేఖపరిణి ఆయన ఫస్ట్ ఫిల్మ్. ఇప్పటి వరకు చాలా జర్నీలో చాలా మంచి ఫిల్మ్స్ చేశారు. బాహుబలి 1 కి 2 కూడా సెకండ్ యూనిట్. చాలా నైస్ కెమెరామెన్ ఆయన. ఈ సినిమాలో ఆయన కంట్రిబ్యూషన్ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఎక్కడైనా కాంప్రమైజ్ అవ్వకుండా ఛాన్స్ పెట్టేవాడు. కొన్ని చోట్ల నేను వద్దన్నా సరే, లేదండి ఈ యాంగిల్ డిఫరెంట్ గా ఉంటుంది ట్రై చేద్దామని చెప్పి ఆయన కొన్ని సినిమాలనే చేశారు. సో ఈ సినిమాకి ఎస్సెట్ అండి, చాలా మ్యూజిక్ డైరెక్టర్ లా ఎలాగో కెమెరామెన్ చాలా కీలకం ఈ సినిమాలో. చాలా బాగా చేస్తారండి. ఆయన ఎక్స్పీరియన్స్ కూడా ఈ సినిమాకి ఆల్మోస్ట్ 80% షూట్ కూడా ప్రతిరోజు 2 cameras తో షూట్ చేసేవాళ్ళం. ఒక గింబుల్ ఉండేది, ఒక స్టడీ క్యామ్ ఉండేది. ఎన్ని రోజులు చేశారండి షూటింగ్? 46 days అండి. 46 days, ఎందుకంటే 2 కెమెరా సెటప్ పెట్టారు కాబట్టి సింగిల్ షెడ్యూల్ మొత్తం అంతా గ్యాప్ లేదు. షూటింగ్ అంతా ఎక్కడ జరిగింది? రియలిస్టిక్ లొకేషన్స్ లో చేశాం. అక్కడే ఉండి ఇంకా ఓకే. అలాగే ఎడిటర్ అండి శిరీష్ ప్రసాద్, న్యూ ఎడిటర్, చాలా బాగా చేశాడు. అలా అన్ని నచ్చగట్లని డైలాగ్స్ అండి. ఈ సినిమా మెయిన్ డైలాగ్స్ చాలా బాగుంటాయి. ఆయన టీచర్, కరీంనగర్ దగ్గర, మహబూబ్ నగర్ దగ్గర టీచర్. ఆయన చాలా బ్యూటిఫుల్ గా రాశారు డైలాగ్. సో మీరు స్టోరీ రాశారు, ఆయన డైలాగ్స్ ఆయన వచ్చేసారు. బేసికల్ స్క్రీన్ ప్లే కూడా మీరే రాశారు. డైలాగ్స్ చాలా బాగుంటాయండి. చాలా మంచి రైటర్, చాలా బాగా రాశారు డైలాగ్స్. ఎవరు అన్నారండి? అనిల్ అచ్చిగట్ల. ఓకే ఓకే. న్యూ రైటర్. నవ్వు ఆయన తేజ గారితో వచ్చేస్తున్నారు ఇప్పుడు 70 సినిమాకి.
అచ్చా ఓకే సూపర్. సో డైలాగ్ రైటర్, ఎడిటర్, అలాగే డిఓపి అండ్ మ్యూజిక్ డైరెక్టర్ గురించి నేను చెప్పారు, yeah. బెస్ట్ మ్యూజిక్ రైటర్స్ వచ్చి అశోక్ తేజ గారు, వెనిగల్ రాంబాబు గారు, పూర్ణాచారి మన కోర్టులో అవును చాలా మంచి రైటర్స్ అండి. వాళ్ళ లిటరేచర్ కూడా చాలా ప్లస్ సినిమాకి, మంచి లిరిక్స్ అండి. అండ్ స్వర్ణ మాస్టర్ అండి. నెక్స్ట్ స్వర్ణ మాస్టర్ అయితే అసలు సూపర్ గా న్యాచురల్ ఉంటాయి సాంగ్స్ అన్ని కూడా మన సిచ్యువేషన్ సాంగ్స్. సో కథే చెప్పారు పాటలో. ఆవిడ చాలా కోఆపరేట్ చేశారు, చాలా అద్భుతంగా. ఇద్దరు కొత్త ఒక రొమాంటిక్ సాంగ్ ఉంటుంది, మీరు చూసే ఉంటారు. ఆ రొమాంటిక్ సాంగ్ ఇద్దరు చేయనని, ఉంటారు వాళ్ళు చెప్పింది ఉంటారు. వాళ్ళ అమ్మగారు వచ్చి మా అబ్బాయి చైల్డ్ ఆర్టిస్ట్ అని అంటారు. కాదండి బాబు ఇప్పుడు హీరో అంటాను. మా అబ్బాయి మీద ఒక చిన్న ఇమేజ్ ఉంది, మా ఫ్యామిలీస్ లో ఇమేజ్ ఉంది. మీకు అర్థం కావట్లేదు వాళ్ళ అమ్మగారు అలా ఎందుకు అంటున్నారు. ఇతను చైల్డ్ ఆర్టిస్ట్ గానే ఉంటే ఆవిడ యంగ్ గా ఉండొచ్చు. ఇప్పుడు ఇతను హీరో అయిపోతే కొంచెం మాకు ఏజ్ డిఫరెన్స్ వస్తుంది, అందుకని. ఆవిడ అసలు చాలా రెస్ట్రిక్షన్స్ అండి. ఆవిడ ఏంటంటే వాళ్ళ అబ్బాయిని అసలు అలాంటి సీన్స్ లో చూడకూడదు, రొమాంటిక్ సీన్స్ లో. అప్పుడు ఇంకా చాలా ఏజ్ ఉంది కదా వాడికి, ఎందుకు అప్పుడు అలాంటి సీన్స్ చేస్తున్నారు. మరి సినిమానే ప్రేమ కదా ప్రేమ కదా. హీరోయిన్ మన మదర్ అయితే ఇంకా టూ మచ్. అయ్యి బాబు మా అమ్మాయి ఎలా అంటే అసలు మేము సినిమా హీరోయిన్ గా అర్థమవుతున్నాం. చలపతి గారికి వేరే కోఆర్డినేటర్ ద్వారా ఆయన రికమెండ్ చేశారండి ఈ అమ్మాయిని. కథ నేను పారిపోయారండి మధ్యలో ఒక టైంలో. కథ నేను అమ్మో రొమాంటిక్ సీన్స్ ఉంటాయి, అలాంటి 2-3 సీన్స్ ఉంటాయి. ఇద్దరు పారిపోయారు. తర్వాత నేను మళ్ళీ అడిగితే చలపతి గారికి కథ విన్నప్పుడు హీరోయిన్ వాళ్ళ మదర్ ఇద్దరు వెళ్ళిపోయారు. తర్వాత మళ్ళీ కన్విన్స్ చేసి తీసుకొచ్చాము చలపతి గారు చెప్పడంతో. వచ్చిన తర్వాత ఈ పాట తీసినప్పుడు నాకు పెద్ద టాస్క్ అండి. ఏ షాట్ ఇద్దరు చూడకుండా తీయాలి. మా సెట్ బ్యాక్ సైడ్ మొత్తం అంతా బ్లాక్ క్లాత్ కప్పేసి మమ్మల్ని ఒక డోర్ లో వేసేసి అసలు మా ఫోన్లు తీసేసుకుని మీరు బయటకు వెళ్ళడానికి ఎవరితోని మాట్లాడడానికి బయట పక్క పక్కన కూర్చునేవారు. వాళ్ళ బీపీలు, ప్రెషర్లు, షుగర్లు అన్ని పెరిగిపోతున్నాయి. ఏం చేస్తారు లోపల ఏమో తప్పు షాట్, రాంగ్ షాట్లు తీస్తున్నారా వీళ్ళని టెన్షన్. మొన్న నాకు ఎందుకు అనిపించింది, ఆ రోజు అలా టెన్షన్ అయిపోయారు కదా వాళ్ళు, వాళ్ళిద్దరిని పిలిచి ఈ పాట చూపిద్దామని మనం చూపించండి. కూర్చోబెట్టి చూపించారు. కొంచెం నడిచారు కానీ చాలా మేము ఇంకెలా అనుకోలేదండి, వల్గర్గా ఉంటదేమో అనుకున్నాం. కానీ అందరూ చూసే విధంగా ఉంది. చాలా హ్యాపీ అండి మేము. అప్పుడు అంత టెన్షన్ పడ్డాము. కానీ మ్యూజిక్ ఈ సినిమా చేసినప్పుడు మ్యూజిక్ కంపెనీస్ దగ్గరికి మనం వెళ్తున్నప్పుడు ఈ మధ్యన చాలా పెద్ద ప్రాబ్లం అండి. ఏంటంటే మ్యూజిక్ అంటే ఎవరు హీరో, హీరో బట్టే సాలబిలిటీ. అసలు మనం ఇందులో అనురాగ్ కులకర్ణి, హరిచరణ్, రమ్య బెహ్రా ఇలా చాలా మంది సీనియర్స్ పాడారండి. వాళ్ళ బడ్జెట్ చాలా ఎక్కువ. ఎందుకంటే ఒక టాప్ టెక్నీషియన్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఎంత రిక్వెస్ట్ చేసినా రీజనబుల్ పేమెంట్ అనేది మనం ఇవ్వడం మన ధర్మం ఫస్ట్ బేసికల్ గా. అలా రీజనబుల్ గా అంత బడ్జెట్ పెడుతుంటే మనం ఆడియో కంపెనీకి వెళ్ళినప్పుడు ఇంత చాలా తక్కువ, ఒక సింగిల్ అమౌంట్ కూడా ఇవ్వడానికి వాళ్ళు ఇష్టపడట్లేదు. ఇలాంటి టైంలో ప్రొడ్యూసర్ గారు లేదని చెప్పి IBM మెగా మ్యూజిక్ అని వాళ్ళ కంపెనీ పేరు మీద పెట్టారండి. పెట్టి మెగా మ్యూజిక్ పెట్టి దాని ద్వారా రిలీజ్ చేశారు ఈ పాటలు. ప్రతిదీ 2 మిలియన్స్ 3 మిలియన్స్ దాటి వెళ్తుందండి ప్రతి పాట. IBM మెగా మ్యూజిక్ ద్వారా ఈ సినిమా పాటలు వినాలని నేను కోరుకుంటున్నాను. అలాగే IBM ఎంటర్టైన్మెంట్ ద్వారా కూడా చాలా ప్రమోషన్స్ చేస్తున్నాం సినిమాని. ఈ 2 ఛానల్స్ ని కూడా మనం కొంచెం మన కంపెనీ మన ప్రయోగిస్తున్న మెగా మ్యూజిక్. ఇవి అంటే IBM మెగా మ్యూజిక్ ఈ సినిమాతో పరిమితం కాకుండా ఇంకా చాలా చేయాలని చేస్తున్నారు. అది కూడా మన ఆడియో కంపెనీలో చిన్న సినిమాలు కొంటాను. ఎందుకంటే ఒకసారి పే చేశానండి నేను, ఫ్రీగా ఇమ్మన్నారు అందరూ, ఫ్రీగానే. నువ్వెవరు మాకెందుకు ఈ హీరో ఎవరు చూస్తారా, చిన్న చూపుగా మాట్లాడారండి. ఆ చిన్న చూపుగా మాట్లాడినంత అవసరం మనకైతే మన ఆడియో కంపెనీ ద్వారా మనమే మన పాటలు రిలీజ్ చేసుకోవాలి. మనమే వెళ్ళేవండి. చాలా బాగా ఇచ్చాయి నేను 2 మిలియన్స్ 3 మిలియన్స్ హ్యాపీగా అండి. పైగా సినిమా రైట్ పాటలు కూడా మీ దగ్గరే ఉంటాయి. మీరు ఎవరికైనా ఓటీటీ ఛానల్స్ వెళ్ళినా మళ్ళీ వాళ్ళు ఈ పెద్ద ప్రాబ్లం కాకుండా మనకి అదొకటి హ్యాపీ అండి. ఓకే, బట్ నైస్, ఫైనలీ ప్రోడక్ట్ చాలా బాగా వచ్చింది విన్నాను. సో November 7th తప్పకుండా వెళ్ళి చూస్తాం మేము అందరం సినిమాని. మీ అందరికీ కూడా ముందుగానే కంగ్రాచులేషన్స్ అలాగే శుభాకాంక్షలు తెలియజెప్తూ ఉన్నాము. వెళ్లే ముందు ఒకసారి మీ లైఫ్ లో మోస్ట్ ప్రెషియస్ లవ్ లేదా ఒక పర్సన్ పేరు చెప్పాలి అంటే ఎవరి పేరు చెప్తారు? భాను గారు. మోస్ట్ ప్రెషియస్ లవ్ గురించి చెప్పాలి అంటే 1 పర్సన్ పేరే చెప్పాలి అంటే సినిమా. అమ్మ బాబు, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చిన్నప్పటి నుంచి
సూపర్ అండి. మీరు ఇంకా చాలా సినిమాలు చేయాలి, కుదిరితే మనం కూడా కలిసి ఒక సినిమా చేద్దాం. ఓకే సార్, మీరు మా అమ్మ అండి. అమ్మ ఏంటి? అమ్మ మా అమ్మ నాన్న అన్నయ్య అమ్మ నాన్న అన్నయ్య ముగ్గురు. మళ్ళీ Family package. ఇప్పుడు సాత్విక్ నువ్వు చెప్పాలి. ఇప్పుడు వాళ్ళు చెప్పినా మనం చెప్పకూడదు కదా. అలా ఏం అలా ఏం లేదు, లేదా? చెప్పొచ్చు. నాకు బేసిక్ గా మా కన్నమ్మ నన్ను చాలా బాగా ఎక్కువ చూసుకుంటారు. ఎవరు? కన్నమ్మ అంటే పెద్దమ్మ. ఆహాహా, సో కన్నమ్మ. మా అమ్మ వాళ్ళ సిస్టర్. మా సైడ్ మీది ఎటు? భీమవరం. భీమవరం. ఓకే, కన్నమ్మ అంటారా? కన్నమ్మ. సో నైస్. మదర్ గా విజయ్ చంద్రశేఖర్ చేశారండి. అవును. ఆ సినిమా అఖండలో మదర్ గా చేశారు ఆవిడ. Correct. మళ్ళీ అఖండ 2లో బాలకృష్ణ మదర్ గా, ఈ గ్యాప్ లో ఒక 50 స్టోరీస్ విన్నారండి ఆవిడ. ఆ, కానీ ఏ సినిమా చేయలే. ఉమ్, మనకదే నచ్చి ప్రేమిస్తున్న సినిమా మదర్ క్యారెక్టరైజేషన్ బ్యూటిఫుల్ గా వచ్చి ఉమ్, ఆవిడ చేస్తానని చేశారండి. కానీ నేను యాక్చువల్ గా బిల్డింగ్ బడ్జెట్ తక్కువ ఉంటుందని చెప్పాను కదా మీకు. ఉమ్, సో నేను క్యారవాన్ ఫెసిలిటీస్ ఇవన్నీ ఏమేమని చెప్పాను. ఉమ్, ఆవిడ షాక్ అయ్యారు. ఉమ్. అంటే ఆవిడ పెద్ద ఆర్టిస్ట్. అవును, అవును. అవన్నీ ఏంటో లేదండి, అవన్నీ ఉండవు. ఇండివిజువల్ హౌసెస్ ఉంటే అందులోనే ఉండి అందులోనే చేయాలి మన సినిమా అని చెప్పి. ఉమ్, ఉమ్, ఆవిడ అసలు ఆ క్యారెక్టర్ కోసం మీరు కింద నడిచి వెళ్ళమని నడిచి వస్తాను. ఉమ్. నన్ను అంత లవ్ చేశారండి క్యారెక్టర్. అదే. చేస్తారండి. ఈ సినిమాలో హీరో హీరోయిన్ గురించి నేను మాట్లాడాను కదా, ఉమ్, ఈవిడ పర్ఫార్మెన్స్ చూస్తే మనం అసలు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఆయన మదర్ తలుచుకుని ఎలా బాధపడ్డారు, ఈ సినిమాలో మదర్ ను చూస్తే ప్రతి ఒక్కరికి వాళ్ళ తల్లి గుర్తొస్తుంది, ఉమ్, ఎమోషన్ గురవుతారు అన్నమాట. గ్రేట్ పర్ఫార్మెన్స్ అన్నమాట. ఉమ్, ఉమ్. కాబట్టి లవ్ స్టోరీ ప్రేమిస్తున్నారు కాకుండా కుటుంబం ఫ్యామిలీ అంతా వచ్చి చూసే సినిమా. సినిమా, యా. ఇప్పుడు సుమగారు ఆడియన్స్ ఉంటారు, ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ సుమగారిని ఇష్టపడతారు. ఉమ్, అలాగే సుమగారిని ఇష్టపడే ప్రతి ప్రేక్షకులు ఈ సినిమాకి వచ్చి ప్రేమిస్తున్నారు కూడా ఇష్టపడతారు. సూపర్. కాబట్టి మీ షో ద్వారా మేము చెప్పేది ఏంటంటే ఇది ఫ్యామిలీ అందరూ చూసే సినిమా. యా. కాబట్టి ప్రేమ అనేది ఇంక ఎక్స్ట్రీమ్ అది. ఉమ్, ఉమ్. మన దాని గురించి వర్ణించడానికి ఏమి హీరోయిన్ చెప్పినట్టు. అవును. కాబట్టి ఒక ప్రేమని ఇష్టపడే ప్రతి ఒక్కరికి సినిమా నచ్చుద్ది. తల్లి ప్రేమ కావచ్చు, ఒక అమ్మాయి ప్రేమ కావచ్చు, ఒక తండ్రి ప్రేమ కావచ్చు. Yeah. కాబట్టి ఈ సినిమాని ఖచ్చితంగా ఎంకరేజ్ చేసి నవంబర్ 7 వచ్చి చూసి హీరోయిన్ కాబట్టి వాళ్ళని కూడా బ్లెస్ చేసి ఈ సినిమాని హిట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. తప్పకుండానండి. మీరు చెప్పినటువంటి అందరూ తలా ఒక ప్రేమ గురించి చెప్పారు కదా, నేను ఫైనలీ నేను నా ప్రేమ గురించి మిమ్మల్ని మేము అడగాల నేను అడుగుతాను ఈ రోజు కాదు, ఎప్పటికీ కూడా ప్రేమ అంటే ప్రేక్షకులు. ఎందుకంటే ఇవన్నీ మనకి ఆడాలి అంటే వాళ్ళ ప్రేమ మనకి లభించాలి, కాబట్టి అది మీకు పుష్కలంగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి. సాత్విక్ ఇంకా నువ్వు చాలా సినిమాలు చేయాలి. కంగ్రాచులేషన్స్ టు యూ. ప్రీతి నీకు కూడా, అలాగే మీకు కూడా సార్, మీరు ఇంకా చాలా సినిమాలు ప్రొడ్యూస్ చేయాలి మీ అమ్మగారి ఆశీర్వాదంతో. అండ్ భాను గారు, మీరు ఇంకా ఇలాంటి బ్యూటిఫుల్ ఫిల్మ్స్ తీసుకొని రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. కొన్ని జరుగుతాయి కానీ దాని గురించి అని మీరు డిసిషన్స్ మార్చుకోకండి, మళ్ళీ తీయండి డిఫరెంట్ గా, ఇప్పుడు ట్రెండ్ కి తగ్గట్టుగా రిలేటబుల్ గా డెఫినెట్లీ ఆడతాయి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.